అసలు ఈ అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మనం? ఎవరు వెళ్ళటానికి వీల్లేదా రాజధానిలోకి? వాళ్ళ సొంతమా? ఇదేమన్నా పాకిస్తానా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డానా? నాకు అర్థం కాదు. ఇటు మీరు కావచ్చు, అటు కూటమి కావచ్చు, కాపు కులం అనేది బాగా ఇదవుతుంది. ఈ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మా అభిప్రాయం. విడుదల రజనీ గారు ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు మిమ్మల్ని అన్నారు ఇన్ఛార్జ్గా. దానికి కారణం ఏంటంటే నేను వయసు పెరిగిపోతుంది. అంబటి రాంబాబు గారిని వైసీపీ కాపు టైగర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చూడొచ్చా? దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. అంబటి రాంబాబు, అంబటి మురళి వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా తమ్ముడు మంచోడా, నేను మంచోడా, నేనేం చెప్పను. మీ తమ్ముడు అంబటి మురళి గారి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో మీరు కూడా భాగస్వామ్యమా? అంటే తప్పేం లేదు, కానీ గ్రీన్ గేస్ వాడు చూసుకుంటున్నటువంటి అంశం. ఒకవేళ మీకు జనసేన నుండి ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? అసలు రాదు. వస్తే ఏం చేస్తానో ప్రేక్షకులకు తెలుసు, మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఏం టచ్ చేయరు. సాయికృష్ణ లాకప్ డెత్ గురించి ఎందుకు మాట్లాడతాను? నేనే ఉప ముఖ్యమంత్రిని కాదు, నేనే ముఖ్యమంత్రిని అనుకునే స్థాయిలో పనిచేస్తున్నటువంటి దీనికి మాట్లాడు కన్వీనియంట్గా తప్పుకెళ్ళిపోతాను. మీ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేశామని చెప్పి అన్నారు. అలాంటిది అంబటి రాంబాబు ఎందుకు ఓడిపోయారు? అదే కదా ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం బాగుందా, నారా లోకేష్ రాజకీయం బాగుందా? నారా లోకేష్ రాజకీయం బాగుంది.